అరుదైన గొంతు చికిత్సను చేయించి 9 ఏళ్ల బాలుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు సీఎం జగన్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకిరేకల్ గ్రామానికి చెందిన షేక్ కాజాబీ కొడుకు మాస్టర్ మహమ్మద్ ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. ఫిబ్రవరి 29న తోటి పిల్లలతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఓ ఇనప రాడ్పై పడ్డాడు. స్వరపేటిక పూర్తిగా చితికిపోయి మాట్లాడటం, శ్వాస పీల్చుకోవటం ఇబ్బందిగా మారింది. ఆపరేషన్ చేస్తే కానీ తిరిగి మాట రాని పరిస్థితి. అయితే ఆపరేషన్కు సరిపడా ఆర్థిక స్తోమత లేకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న సీఎం జగన్ హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్కు ఫోన్ చేసి బాబు ఆరోగ్యం మెరుగయ్యేందుకు కావాల్సిన ఖర్చంతా తాను భరిస్తానని, వెంటనే ఆపరేషన్ చేయమని చెప్పారు. దీంతో వైద్యులు మాస్టర్ మహమ్మద్కు సక్సెస్ఫుల్గా ఆపరేషన్ పూర్తి చేశారు. మోగబోయిన బాలుడి గొంతుకకు మళ్లీ ప్రాణం వచ్చింది. ఈ ఆపరేషన్ జరిగి ఉండకపోతే ఆ బాలుడు జీవితాంతం మూగవాడిగానే ఉండిపోయేవాడు. సీఎం జగన్ చేసిన సాయానికి బాలుడు మహమ్మద్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ అన్న, నువ్వు లేకపోతే మా అబ్బాయి బతికేవాడు కాదన్న. అంతా మా ఇంటి దేవుడు అన్నా. కాంటినెంటల్ హాస్పిటల్కి పిలుచుకొచ్చామన్నా. పిలుచుకొచ్చి నాకు అన్న నేనున్నా అని హామీ ఇచ్చామన్నా. హామీ ఇచ్చినాక ఇక్కడ హాస్పిటల్కి వచ్చినాక దుష్యంత్ సారు ఆపరేషన్ చేసి బాగున్నాడు బాబు అని చెప్పారు. సంతోషంగా ఉన్నాము.